నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో కమ్మని ఫ్రైడ్ రైస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎలాంటి సాసెస్ లేకుండా ఇలా చాలా చాలా టేస్టీగా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. అలాగే ఇలా మనం మధ్యాహ్నం లంచ్లోకే కాదు, ఉదయం లంచ్ బాక్స్లోకైనా క్విక్గా చేసి పెట్టచ్చు. పెద్దగా టైం పట్టదు. అలాగే ప్రాసెస్ కూడా తేలిగ్గా ఉంటుంది. మరి తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రైస్ని ఉడికించడానికి కుక్కర్లోకి 1/2 కేజీ వరకు రైస్ని తీసుకుని బాగా కడగండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ కాకుండా రెగ్యులర్గా వాడే రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు మంచిగా కడిగాక ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాస్ నీళ్ళను తీసుకోండి. సో ఇలా నీళ్ళను తీసుకున్నాక కవర్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2-3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి ఒకసారి అన్నాన్ని ఇలా విడివిడిగా చేసి రెడీగా పక్కనుంచేయండి. మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి అన్నం లైట్గా చల్లారి పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. ముక్కలు అనేవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలా చూడండి. అలాగే ఇక్కడ నేను కాలీఫ్లవర్ ముక్కలు వచ్చేసి 1/2 కేజీ వరకు తీసుకున్నాను. అంటే రైస్ని ఎంతైతే తీసుకున్నానో దానికి సమానంగా కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇలా మనం 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేసి తీసుకోవడానికి ఒక 2-3 గ్లాసుల నీళ్లను తీసుకుని వేడి చేయండి. ఇలా వేడి చేస్తున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ అప్ చేసేసి ఇందులోకి గోబీ ముక్కల్ని తీసుకోండి. ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసారంటే కాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. 2-3 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా జాలిగరిటెతో తీస్తూ ఇంకో ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కోట్ చేయడానికి ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని ఒకసారి కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా పట్టించడం వలన కాలీఫ్లవర్ ముక్కలకు ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇలా పట్టించాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోండి. మీరు కావాలంటే బియ్య పిండికి బదులుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండిని తీసుకొనైనా కలపచ్చు. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి చిటికెడంతా ఫుడ్ కలర్ని కూడా తీసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. జస్ట్ అది కలర్ఫుల్గా కనబడటానికి మాత్రమే. అది వేయకపోయినా రుచిలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే ఇలా కలిపేటప్పుడు పిండి కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టుకోవడానికి లైట్గా నీళ్లను చల్లుతూ కలపండి. మరీ గట్టిగా కలిపిన గోబీ ముక్కలకు పిండి సరిగ్గా కోటవదు కాబట్టి ఇలా కొంచెం పట్టేలా కలపండి. సో ఇలా కలిపిన ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకుందాం. మరీ ఎక్కువగా తీసుకోకుండా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా ఇలా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చి చక్కగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకొని ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇక్కడ నేను ఫ్రై చేసిన కడాయిలోని ఆయిల్ అంతా తీసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని పొడుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ముందుగా పచ్చిమిరపకాయల్ని కరివేపాకుని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇది కూడా కాస్త వేగాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసామంటే మెత్తబడిపోతాయి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే మీరు ఇందులో క్యారెట్తో పాటు క్యాబేజీ, క్యాప్సికమ్నైనా తీసుకోవచ్చు. వీటిని కూడా ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఉడకబెట్టిన అన్నం మొత్తం తీసుకోండి. అలాగే ఇదే టైంలో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. దీంతో మనకు రైస్ అనేది మంచి రుచిగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కలిపాక
చివరిగా కొంచెం కొత్తిమీర తురుమును తీసుకొని కలపండి. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చివర్లో కొంచెం నిమ్మరసం వేయడం వలన మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యి మంచి రుచిగా ఉంటుంది. ఒకసారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయడమే. అంతే అండి. ఇలా మనం సింపుల్‌గా ఎలాంటి సాసెస్, మైదా పిండి లేకుండా గోబీ ఫ్రైడ్ రైస్‌ని మంచి రుచిగా చేసుకోవచ్చు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇలా చేసిన ఫ్రైడ్ రైస్‌ని చాలా బాగా ఇష్టపడతారు. డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. 100కి 100 మార్క్స్ ఉంటాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.